కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియోను ప్రదర్శిస్తున్న హరీష్ రావు, చిత్రంలో గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్, ఆది లక్ష్మారెడ్డి తదితరులు. కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం, ఆయన్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం, కేసీఆర్ అనే మొక్కను మొలవనియనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయన మొక్క కాదు కల్పవృక్షం అని బారాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే భయంతో పరిపాలన చేత కాక రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వరంగల్ సభలో 45 నిమిషాలు మాట్లాడితే 50 సార్లు కేసీఆర్ పేరు పలికారన్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామిని హరీష్ రావు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల సమయంలో కురుమూర్తి స్వామిపై ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం మాట తప్పారని ఆయన విమర్శించారు. వాస్తవానికి రుణమాఫీ విషయంలో మాత్రం ఇంకా రుణమాఫీ చాలామందికి కాలేదు. ఆ విషయంలో మాత్రం కొంత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొంత రైతులను ఇబ్బంది పాలు చేసిందని చెప్పచ్చు. ఇచ్చిన మాట ఆగస్టు 15 లోపే నిలబెట్టుకుంటా అని ఆ రుణమాఫీ మాత్రం చేయనట్టుగా తెలుస్తుంది. ఇంకో ఇక్కడ ఈ విషయం ఏంటంటే ప్రధానంగా 45 నిమిషాలు వరంగల్ సభలో మాట్లాడితే 50 సార్లు కేసీఆర్ పేరు తీసుకొని మాట్లాడిన. అంటే కేసీఆర్ అంటే అంత భయం ఉందా? ప్రజల్లో కేసీఆర్కి ఇంకా అభిమానం ఉంది. మీరు చేస్తున్న ఈ రాక్షసుల పాల వలన మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పి కేసీఆర్ను కావాల్సుకునే మీరు తిడుతున్నారు. మీరు పీకేస్తే పోవడానికి ఆయన మొక్క కాదు, ఆయన కల్పవృక్షం లాంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా కల్పవృక్షానికి ఏం కాదు. ఇప్పటికీ ప్రజల్లో కేసీఆర్ అంటే అభిమానం ఉన్నది. మీరు కాదు, మీ జేజమ్మలు దిగొచ్చిన కూడా కేసీఆర్ను ఏం చేయాలని చెప్పి హరీష్ రావు విమర్శ చేస్తున్నాడు. వాస్తవానికి ప్రజల్లో మాట్లాడుకున్న ప్రజల పబ్లిక్ వాయిస్ ఏ విధంగా ఉంటే కేసీఆర్ ఉంటే బాగుండు అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు. ఎందుకనంటే గత 11 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల, కొంత పాలన గాడి తప్పినడం వల్ల ల్యాండ్ అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కొంత గాడిలో లేవని చెప్పి కేసీఆర్ ఉంటే కొంత బాగుండు అని చెప్పి ప్రజలు కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజం.